నమస్కారం. ఈటీవీ న్యూస్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వైసీపీ హయాంలో దొంగ ఓట్ల లెక్క తేల్చుతున్న సర్ ప్రక్రియ. తిరుపతిలోనే 90,000 తొలగించేలా చర్యలు. రాయలసీమలో అంతుచిక్కని వేలాది ఓటర్లు. వైభవంగా భోగాపురం విమానాశ్రయం ప్రారంభోత్సవం. అధికారులకు చంద్రబాబు దిశానిర్దేశం. ఉత్తరాంధ్ర ప్రగతికి మైలురాయి అవుతుందని ధీమా. డిఎస్సిపై జగన్తో చర్చకు సిద్ధమన్న లోకేష్. వైసీపీ హయాంలో మద్యం భూ కుంభకోణాల లెక్క తేలుద్దామని సవాల్. క్రెడిట్ చోరీ చేస్తున్నారని ధ్వజం. ఫ్యామిలీ రిజిస్టర్ తయారీకి తెలంగాణ సర్కార్ నిర్ణయం. రేషన్ కార్డుల డేటాతో రూపకల్పన. ఆస్తులపై హక్కులకు సంబంధం ఉండదని స్పష్టీకరణ. తెలంగాణలో ఎస్ఐఆర్పై నిర్లక్ష్యం వద్దన్న కాంగ్రెస్ అధిష్టానం. పార్టీ మద్దతుదారుల ఓట్లు పోకుండా చూడాలని ఆదేశం. సమన్వయ కమిటీ భేటీకి సూచన. రంగనాథ్ను తప్పించాలన్న తీర్పుపై అప్పీలుకు కసరత్తు. ఆక్రమణలు అడ్డుకోవటమే తప్పైందన్న హైడ్రా కమిషనర్. కేసులన్నీ కబ్జాదారులే వేశారని వెల్లడి. నిరసన కేసుల ఎత్తివేతపై కేంద్రానికి నేటి వరకు సీజేపీ గడువు. లేకుంటే మళ్లీ ఆందోళనకు సిద్ధమని హెచ్చరిక. ఎఫ్ఐఆర్లు ఉపసంహరించిన బీహార్ ప్రభుత్వం. గ్లాస్గో కామన్వెల్త్ క్రీడల్లో భారత్కు పతకాల పంట. పారా షాట్ పుట్లో షర్మిలకు స్వర్ణం. వెయిట్ లిఫ్టింగ్లో తెలుగుదేశం అజయ్ బాబుకు రజతం. 2021 తిరుపతి లోక్సభ ఉప ఎన్నికలు జరిగిన తీరు అప్పట్లో తీవ్ర విమర్శలకు గురైంది. ఎలాగైనా గెలిచి తీరాలని అప్పటి అధికార వైసీపీ భారీగా దొంగ ఓట్లు చేర్చిందని, పక్క నియోజకవర్గాల నుంచి ఓటర్లను తరలించిందని ఆరోపణలు వెల్లువెత్తాయి. వైసీపీ దొంగ ఓట్లు చేర్చిందనే విషయం తాజాగా జరిగిన సర్తో నిర్ధారణ అయింది. ఒక్క తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గంలోని తొలగించాల్సినవి 90,000 ఓట్లు ఉన్నట్టు తేలిందంటే ఎంతగా అవకతవకలు జరిగాయో ఊహించవచ్చు. కర్నూలు, కడప, అనంతపురం, నెల్లూరు వంటి నియోజకవర్గాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. తిరుపతి శాసనసభ నియోజకవర్గంలో తొలగించాల్సిన ఓట్లు 90,000కు పైగా ఉన్నట్లు ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ సర్లో వెల్లడైంది. వీరిలో 57,000 మందికి పైగా శాశ్వతంగా వలస వెళ్లిపోయిన వారే ఉన్నారు. మరో 20,000 మందికి పైగా చిరునామాల్లో లేనివారు, వివరాలు లభ్యం కానివారు ఉన్నారు. ఇంకో 6,000 మందికి పైగా వ్యక్తులకు రెండేసి ఓట్లు ఉన్నాయి. తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గంలో మొత్తం 2,95,288 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 90,882 మంది ఓట్లు అంటే 30.77% తొలగించాల్సిన జాబితాలోకి ఎన్నికల సంఘం చేర్చింది. వైసీపీ హయాంలో తిరుపతి లోక్సభ ఉప ఎన్నిక వేళ ఆ పార్టీ నేతలు తిరుపతి శాసనసభ పరిధిలో కల్పిత చిరునామాలు, వ్యక్తుల పేర్లతో భారీగా దొంగ ఓట్లు చేర్చారని ఆరోపణలు వెల్లువెత్తాయి. ఆ వ్యవహారం ఇప్పుడు సర్లో బయటపడింది. కర్నూలు శాసనసభ నియోజకవర్గంలో 2,74,622 ఓటర్లకు గాను 67,755 అంటే 24.67% ఓట్లు తొలగించాల్సిన జాబితాలోకి చేర్చారు. వారిలో 21,210 మంది వివరాలు లభ్యం కాలేదు. 28,594 మంది శాశ్వతంగా వలసలు వెళ్లిపోయారు. 11,449 మందికి రెండేసి ఓట్లు ఉన్నాయి. పాణ్యంలో 3,35,015 ఓటర్లకు గాను 51,985 అంటే 15.52% ఓట్లు తొలగించాల్సిన జాబితాలో పెట్టారు. ఈ నియోజకవర్గంలో 15,235 మంది ఓటర్ల ఆచూకీ లభించలేదు. మరో 15,065 మంది శాశ్వతంగా వలస వెళ్లిపోయారు. 12,000 మందికి పైగా రెండేసి ఓట్లు ఉన్నాయి. కడప నియోజకవర్గంలో 2,83,973 మంది ఓటర్లు ఉండగా అందులో 67,031 అంటే 23.60% ఓట్లు తొలగించాల్సిన జాబితాలోకి చేర్చారు. అందులో 32,073 మంది ఓటర్లు చిరునామాల్లో లేరు. బిఎల్ఓల క్షేత్రస్థాయి పరిశీలనలో ఈ ఓటర్లు ఉనికిలోనే లేనట్లు స్పష్టమైంది. మరో 18,557 మంది శాశ్వతంగా వలసపోయారు. 8,669 మందికి రెండేసి ఓట్లున్నాయి. తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో 3,13,795 ఓటర్లకు గాను 50,273 ఓట్లు తొలగింపు జాబితాలో ఉన్నాయి. వాటిలో 19,000 మందికి పైగా ఓటర్ల ఆచూకీ లేదు. 16,000 మంది శాశ్వతంగా వలస వెళ్లిపోయినవారు. ఇవన్నీ వైసీపీ హయాంలో నమోదైన దొంగ ఓట్లేనని విమర్శలున్నాయి. నెల్లూరు రూరల్లో 2,82,312 మంది ఓటర్లకు 57,948 ఓట్లు తొలగించాల్సి ఉందని గుర్తించారు. ఇందులో 18,287 మంది ఆచూకీ లభ్యం కాలేదని,
చేయాలని 21,911 మంది శాశ్వతంగా వలస వెళ్లిపోయారని 7,929 ఓట్లు డబుల్ ఎంట్రీలని తేలింది. అనంతపురం అర్బన్లో 2,82,463 మంది ఓటర్లకు గాను 53,790 ఓట్లు తొలగించాల్సి ఉందని తేల్చారు. ఇందులో 14,816 మంది ఆచూకీ లభ్యం కాలేదని, 17,861 మంది శాశ్వతంగా వలసపోయారని, ఏకంగా 10,556 డబుల్ ఎంట్రీలున్నాయని గుర్తించారు. డిఎస్సీపై తప్పుడు ఆరోపణలు చేస్తున్న వైసీపీ అధినేత జగన్తో చర్చకు సిద్ధమని ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సవాల్ విసిరారు. కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గం కంకిపాడులో తెలుగుదేశం శ్రేణుల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమానికి సంబంధించి సూచనలు చేశారు. పులివెందుల ఎమ్మెల్యే జగన్కు క్రెడిట్ చోరీ డిజార్డర్ (CCD) అనే వ్యాధి ఉందని ఎద్దేవా చేశారు. తాము కష్టపడి పెట్టుబడులు తీసుకొస్తుంటే అది తన వల్లేనని జగన్ ప్రచారం చేసుకుంటున్నారని విమర్శించారు. ఇప్పటి వరకు 2 లక్షల ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేసిన ఘన చరిత్ర తెలుగుదేశం పార్టీదని లోకేష్ తెలిపారు. జగన్ 5 ఏళ్ల పాలనలో ఒక్క ఉపాధ్యాయ పోస్టు కూడా భర్తీ చేయలేదని ధ్వజమెత్తారు. ఈరోజు నా పైన ఆరోపణలు చేస్తున్నారు. ఎస్, నేను ఛాలెంజ్ చేస్తున్నా జగన్ని. టైం డేట్ నువ్వు ఫిక్స్ చేయి, నేను వస్తా చర్చకి, నువ్వు సిద్ధమా అని అడుగుతున్నా. అరే భయపడే బ్యాచ్ మాది కాదురా భయ్. దొంగ పేపర్ దొంగ ఛానల్ పెట్టుకుని నేను తిరగట్లా, రైట్ రాయల్ గారు తిరుగుతున్నా. మీలాగా దొంగ బతుకు మాది కాదు. ఏమని ఉంటే స్ట్రైట్ గా మేము మాట్లాడతాం. రా, డిఎస్సి పైన డిస్కస్ చేద్దాం, గ్రూపుల పైన మీరు చేసింది డిస్కస్ చేద్దాం, లిక్కర్ లో ఎవరెంత డబ్బులు దొబ్బేశారో కూడా దానిపైన డిస్కస్ చేద్దాం. టైం డేట్ మీరు ఇవ్వండి. ఈ లోకేష్ మటుకు సిద్ధంగా ఉన్నాడు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ ప్రారంభోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించేలా ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఆగస్టు 1న ప్రారంభమవుతున్న అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉత్తరాంధ్ర ప్రగతిలో కీలక మైలురాయి అవుతుందని ఆకాంక్షించారు. ప్రపంచ స్థాయి ప్రమాణాలతో నిర్మించిన ఈ గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్టుతో విమానయాన రంగంలో ఏపీలో నూతన శకం ప్రారంభమవుతుందన్నారు. ఈ నెల 1న విమానాశ్రయం టెర్మినల్ భవనం ప్రారంభించిన అనంతరం ఇంధన, ఉపరితల రవాణా మంత్రిత్వ శాఖలకు చెందిన 18,000 కోట్ల విలువైన వివిధ ప్రాజెక్టులకు ప్రధాని శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. ఆగస్టు 1న ప్రధాని మోదీ ఆంధ్రప్రదేశ్ పర్యటన షెడ్యూల్ ఖరారైంది. ఉదయం 10:58 విమానాశ్రయ ప్రధాన టెర్మినల్ భవనాన్ని ప్రధాని మోదీ ప్రారంభిస్తారు. అనంతరం టెర్మినల్ లోపల పరిశీలించనున్నారు. తర్వాత ప్రధాని మోదీ బహిరంగ సభా వేదికకు ఓపెన్ టాప్ వాహనంలో బయలుదేరుతారు. ప్రధాని ప్రయాణిస్తున్నప్పుడు ఇరువైపులా గిరిజన సాంప్రదాయ థింసా, కూచిపూడి నృత్య కళాకారులు అపూర్వ స్వాగతం పలుకుతారు. ఉదయం 11:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:55 వరకు బహిరంగ సభలో పాల్గొంటారు. మధ్యాహ్నం 1:10 ప్రధాని భోగాపురం ఎయిర్పోర్టు నుంచి తిరిగి ఢిల్లీ వెళతారు. సొంత నియోజకవర్గం పిఠాపురాన్ని ఆదర్శ నియోజకవర్గంగా అభివృద్ధి చేసే దిశగా చర్యలు తీసుకుంటున్నట్లు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలిపారు. నియోజకవర్గంలో అభివృద్ధి పనులు, మౌలిక వసతుల కల్పనపై పవన్ మంగళగిరి క్యాంపు కార్యాలయం నుంచి వివిధ శాఖల అధికారులతో సమీక్షించారు. నూతన రోడ్ల నాణ్యత, నాగులపల్లి సమగ్ర రక్షిత తాగునీటి పథకం విస్తరణ పనులు, భజన మందిరాల నిర్మాణ పురోగతి వివరాలు తెలుసుకున్నారు. పిఠాపురం నియోజకవర్గంలో 288 సిమెంట్ రోడ్లు నిర్మించినట్లు అధికారులు వివరించారు. క్షేత్రస్థాయికి వెళ్లి రోడ్ల నాణ్యతను పరిశీలించాలని నియోజకవర్గ పర్యటనలో ఉన్న తన కార్యాలయ సిబ్బందిని పవన్ ఆదేశించారు. పాఠశాలల్లో అందిస్తున్న మధ్యాహ్న భోజన పథకంలో నాణ్యత ఖచ్చితంగా పాటించాలన్నారు. పిఠాపురం మున్సిపాలిటీలో పారిశుద్ధ్య నిర్వహణ, ఇందిరానగర్ డ్రైన్ అభివృద్ధి తదితర అంశాల పురోగతిని తెలుసుకున్నారు. ఏరియా ఆసుపత్రుల్లో అభివృద్ధి పనులు, రోగులకు అందుతున్న సేవలు, 100 పడకల ఆసుపత్రి నిర్మాణంపై ఆరా తీశారు. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో పిఠాపురం నియోజకవర్గంలో సాగునీటి సమస్య పరిష్కారానికి నీటి క్యాలెండర్ రూపొందించాలని ఆదేశించారు. తెలంగాణలో ఆగస్టు 3 వరకు జరగనున్న సమగ్ర ఓటర్ల సవరణ సర్ను సీరియస్గా తీసుకోవాలని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ కాంగ్రెస్ నాయకత్వాన్ని ఆదేశించారు. నిన్న సాయంత్రం ఢిల్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్, కాంగ్రెస్ తెలంగాణ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్లతో వేణుగోపాల్ సమీక్ష నిర్వహించారు. ఎట్టి పరిస్థితుల్లో పార్టీ సానుభూతిపరులు, పేదలు, బడుగు బలహీన వర్గాల ఓట్లు పోకుండా జాగ్రత్త పడాలని నిర్దేశించారు. తక్షణ కార్యాచరణ కోసం పార్టీ, ప్రభుత్వం మధ్య ఏర్పాటైన సమన్వయ కమిటీ మీనాక్షి నటరాజన్తో రేపు సమావేశం కావాలని ఆదేశించారు. పార్టీ ఓటర్లను కాపాడటంలో విఫలమైతే ఏ హోదాలో ఉన్నవారిపైనైనా తీవ్ర చర్యలుంటాయని వేణుగోపాల్ హెచ్చరించారు. ముఖ్యమంత్రి నుంచి కింది స్థాయి వరకు అందరూ ఓట్లు కాపాడుకోవడంపైనే దృష్టి సారించాలని నిర్దేశించారు. సర్వ్ పూర్తయిన తర్వాతే నామినేషన్ పోస్టుల భర్తీ చూద్దామని స్పష్టం చేశారు. సర్వ్పై రేపు ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో మీనాక్షి నటరాజన్తో సమన్వయ కమిటీ సభ్యులు సమావేశమవుతారని మహేష్ గౌడ్ తెలిపారు.
పేదలు ప్రభుత్వ భూములు కొట్టేసిన వారికి అడ్డుపట్టడమే తాను చేసిన తప్పని హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ స్పష్టం చేశారు. తనపై దాఖలు చేసిన 63 కోర్టు ధిక్కరణ కేసులు కబ్జాదారులు వేసినవేనని వివరించారు. ఆ కేసులను చట్టపరంగానే ఎదుర్కొంటానని తేల్చి చెప్పారు. మరోవైపు రంగనాథ్ను హైడ్రా కమిషనర్గా తప్పించాలన్న హైకోర్టు ఆదేశాలపై అప్పీలుకు వెళ్లాలని తెలంగాణ సర్కారు భావిస్తోంది. హైడ్రా కమిషనర్గా రంగనాథ్ను తొలగించాలని హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలో ఆయన స్పందించారు. 2 ఏళ్ల కాలంలో హైడ్రా కమిషనర్గా రాజ్యాంగంలోని ఆర్టికల్ 21, 48A ప్రకారం ప్రభుత్వ ఆస్తులు, చెరువులు, పార్కులు రక్షిస్తూ వస్తున్నట్లు రంగనాథ్ తెలిపారు. మార్కెట్లో వీటి విలువ 1,50,000 కోట్ల రూపాయలుగా ఉంటుందని స్పష్టం చేశారు. 6 చెరువులను పూర్తిస్థాయిలో పునరుద్ధరించామని వెల్లడించారు. మరో 20 చెరువుల పునరుద్ధరణ పనులు వేగంగా జరుగుతున్నాయన్నారు. ల్యాండ్ మాఫియా, భూకబ్జాదారులు తప్పుడు సమాచారంతో కోర్టులను తప్పుదోవ పట్టిస్తున్నారు ాయని వివరించారు. లోతుకుంట విషయంలో దాదాపు 10,000 కోట్ల రూపాయల భూమిని శాంతా శ్రీరామ్ అనే రియల్ ఎస్టేట్ సంస్థ కొట్టేయాలని చూసిందని ఆరోపించారు. పర్మిషన్స్ లేకుండా 2,500 కోట్ల సంవత్సరాల హెరిటేజ్ గుట్టలను బ్లాస్టింగ్ చేస్తూ వందల చెట్లను ఎలాంటి అనుమతులు లేకుండా విచ్చలవిడిగా విధ్వంసం చేసిందన్నారు. సేవ్ ద రాక్స్ సొసైటీ, పర్యావరణవేత్తలు, స్థానికులు ఇచ్చిన ఫిర్యాదులతోనే హైడ్రా రంగంలోకి దిగిందన్నారు. ఎక్కడో 3 కిలోమీటర్ల అవతల ఉందంటూ లేని భూమిని చూపిస్తూ 120 ఎకరాల ప్రభుత్వ భూమిని ఆక్రమించి తనపై కోర్టు ధిక్కరణ పిటిషన్ వేసినట్లు తెలిపారు. తన మీద 63 కంటెంప్ట్ కేసులు ఉన్నాయని, వాటిని వేసింది బడా భూకబ్జాదారులేనని వివరించారు. వీళ్లంతా వేసిన కేసులే తనపై ఉన్న 63 కోర్టు ధిక్కరణ కేసులని వివరించారు. వాటిని తాను చట్టపరంగానే ఎదుర్కొంటానని తేల్చి చెప్పారు. హైడ్రా కమిషనర్ పదవి నుంచి ఏవీ రంగనాథ్ను తప్పించాలంటూ హైకోర్టు సోమవారం ఇచ్చిన తీర్పుపై అప్పీలు దాఖలు చేసే అంశాన్ని తెలంగాణ ప్రభుత్వం పరిశీలిస్తోంది. తీర్పు ప్రతి అధికారికంగా అందిన వెంటనే అప్పీలుపై నిర్ణయం తీసుకోనుంది. ఈ మేరకు ప్రభుత్వాధికారులు అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి న్యాయ నిపుణులతో చర్చించినట్లు సమాచారం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో ఉన్నందున ఆయన వచ్చిన తర్వాత అధికారులు, అడ్వకేట్ జనరల్ తదితరులు మరోమారు సమావేశమై నిర్ణయం తీసుకోనున్నారు. శాంతా శ్రీరామ్ కన్స్ట్రక్షన్స్ దాఖలు చేసిన కోర్టు ధిక్కరణలో ప్రతివాదిగా వ్యక్తిగత హోదాలో హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఉన్నారు. ఆయన్ను తప్పించాలంటూ కోర్టు ఆదేశాలు సీఎస్ కు జారీ అయ్యాయి. తీర్పు అమలు చేయాల్సిన సీఎస్ ప్రభుత్వం తరపున అప్పీలు చేయాలా, లేదంటే ప్రతివాదిగా ఉన్న రంగనాథ్ చేయాలా అనే చర్చ నడుస్తోంది. ప్రస్తుతం రంగనాథ్ సెలవులో ఉన్నారు. ఆయన వచ్చాక తీర్పు ప్రతిని పరిశీలించి ప్రభుత్వంతో చర్చించాక తగిన నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అయితే రంగనాథ్ను తప్పించాలనే నిర్ణయంపై అప్పీలు దాఖలు చేయాలనే ఉద్దేశంలో ప్రభుత్వం ఉన్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. తెలంగాణలో ఫ్యామిలీ రిజిస్టర్ తయారు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. రేషన్ కార్డుల్లోని డేటా ఆధారంగా తెలంగాణ కుటుంబ రిజిస్టర్ సిద్ధం చేయనుంది. ఫ్యామిలీ రిజిస్టర్ సర్టిఫికెట్ కేవలం కుటుంబ సభ్యుల వివరాల కోసమేనని, ఆస్తులపై హక్కులకు, లీగల్ హెయిర్ నిర్ధారణకు ఉపయోగపడదని ప్రభుత్వం స్పష్టం చేసింది. కుటుంబ రిజిస్టర్ నిర్వహణ, ప్రజలకు సర్టిఫికెట్ ఇచ్చే బాధ్యతను రెవెన్యూ శాఖకు సర్కార్ అప్పగించింది. తెలంగాణ ఫ్యామిలీ రిజిస్టర్ సర్టిఫికెట్ల విధి విధానాలపై రెవెన్యూ శాఖ కార్యదర్శి లోకేష్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇందుకోసం రేషన్ కార్డులో పౌర సరఫరాల శాఖ డేటాను రెవెన్యూ శాఖ తీసుకోనుంది. కుటుంబ రిజిస్టర్ డిజిటల్ రూపంలో ఉంటుంది. రేషన్ కార్డు నెంబర్నే ఫ్యామిలీ రిజిస్టర్ ఐడెంటిఫికేషన్ నెంబర్ FRINగా ఇవ్వాలని నిర్ణయించారు. ప్రజలకు అవసరమైనప్పుడు మీ సేవ ద్వారా కుటుంబ రిజిస్టర్ సర్టిఫికెట్ ఇస్తారు. రాజోలిబండ డైవర్షన్ స్కీమ్ RDSకు మరమ్మతులు పూర్తి చేయాలని తెలంగాణ ప్రభుత్వం కోరింది. తుంగభద్ర జలాలపై కేంద్రం ఏర్పాటు చేసిన ఉన్నత స్థాయి కమిటీ తొలి సమావేశం సోమవారం ఢిల్లీలో జరిగింది. ఈ సమావేశానికి కర్ణాటక, ఏపీ, తెలంగాణ అధికారులు హైబ్రిడ్ పద్ధతిలో హాజరయ్యారు. తుంగభద్ర రిజర్వాయర్లో పూడికతీత, సాగు, తాగునీరు, దిగువ రాష్ట్రాల నీటి వాటాకు కలిగే నష్టంపై ప్రధానంగా చర్చించినట్లు సమాచారం. RDS ధ్వంసమైనందున తమ వాటా నీళ్లు రావటం లేదన్న తెలంగాణ ఈ పథకంలో ఒక అడుగు ఎత్తు పెంచుతూ ఆధునీకరించాలని ప్రతిపాదించింది. ఇందుకు ఆంధ్రప్రదేశ్ అభ్యంతరం తెలిపింది. కాలువల్లో పూడిక తీసుకోవటం, కాలువల లైనింగ్ వంటి పనులకు అభ్యంతరం లేదని స్పష్టం చేసింది. తుంగభద్ర ప్రాజెక్టులో పూడికతీతకు ఉన్న అవకాశాలపై నిపుణులతో అధ్యయనం చేయించాలని ఏపీ కోరింది. పూడికతీత సమస్య పరిష్కారానికి కర్ణాటక రాష్ట్రం నావలి వద్ద బ్యాలెన్సింగ్ జలాశయం నిర్మాణాన్ని కర్ణాటక ప్రతిపాదించింది. అయితే తొలుత తుంగభద్ర పూడికతీతకే ప్రాధాన్యమివ్వాలని ఆంధ్రప్రదేశ్ డిమాండ్ చేసింది. అది సాధ్యం కాకపోతే మిగిలిన అంశాలు చూద్దామని పేర్కొంది. తుంగభద్రలో పూడికతీత విధానాలు, అందుకయ్యే వ్యయం తదితర అంశాలపై అధ్యయనానికి సబ్ కమిటీ ఏర్పాటుకు నిర్ణయించినట్లు సమాచారం. 15 రోజుల్లో మరోసారి భేటీ కావాలని నిర్ణయించారు. గ్లాస్గో కామన్వెల్త్ క్రీడల్లో భారత అథ్లెట్లు పతకాల మోత మోగిస్తున్నారు. అద్భుత ప్రదర్శనతో రికార్డులు బద్దలు కొడుతున్నారు. పారా అథ్లెటిక్స్లో షర్మిల సరికొత్త చరిత్ర లిఖిస్తూ స్వర్ణ నెగ్గగా, హై జంప్లో సర్వేష్ రికార్డు పతకం అందించి సత్తా చాటాడు. వెయిట్ లిఫ్టింగ్లో తెలుగు కుర్రాడు అజయ్ బాబు త్రుటిలో స్వర్ణం చేజార్చుకొని రజతం సాధించాడు.
కామన్వెల్త్ గేమ్స్లో భారత పారా అథ్లెట్ షర్మిలా ధన్కడ్ సరికొత్త చరిత్ర సృష్టించింది. సోమవారం జరిగిన మహిళల షాట్ పుట్ F57 విభాగంలో అద్భుత ప్రదర్శనతో షర్మిల అగ్రస్థానంలో నిలిచింది. 40 ఏళ్ల షర్మిల 9.81 మీటర్ల దూరం విసిరి ఈ సీజన్లోనే తన అత్యుత్తమ ప్రదర్శన నమోదు చేసింది. ఫలితంగా కామన్వెల్త్ పారా అథ్లెటిక్స్లో భారత్కు మొట్టమొదటి స్వర్ణ పతకాన్ని అందించింది. ఇదే విభాగంలో పోటీ పడిన మరో భారత అథ్లెట్ శిల్పా శైలకు నాటకీయ పరిణామాల మధ్య కాంస్య పతకం వరించింది. ఈ పోటీలో శైల 7.26 మీటర్ల ప్రదర్శనతో తన వ్యక్తిగత అత్యుత్తమ రికార్డు నమోదు చేసి తొలుత 4వ స్థానంలో నిలిచింది. 3వ స్థానంలో నిలిచిన నైజీరియా అథ్లెట్ యూచారియా ఇయాజీకి కాంస్యం దక్కినప్పటికీ భారత బృందం అధికారుల ఫిర్యాదు మేరకు రివ్యూ చేసిన అధికారులు నైజీరియా అథ్లెట్ త్రోను ఫౌల్గా ప్రకటించారు. ఫలితంగా 4వ స్థానంలో ఉన్న శిల్పాకు కాంస్య పతకం దక్కింది. పురుషుల హై జంప్ ఈవెంట్లో జాతీయ రికార్డు కలిగిన సర్వేష్ కుషారే చరిత్ర సృష్టించాడు. పురుషుల హై జంప్ విభాగంలో కామన్వెల్త్లో రజతం సాధించిన తొలి భారతీయుడిగా రికార్డులకెక్కాడు. 31 ఏళ్ల సర్వేష్ 2.25 మీటర్ల ఎత్తు దూకి 2వ స్థానంలో నిలిచాడు. జమైకాకు చెందిన రోమైన్ బెక్ఫోర్డ్ కూడా 2.25 మీటర్లు దూకినప్పటికీ కౌంట్ బ్యాక్ పద్ధతిలో అతన్ని స్వర్ణం వరించింది. వెయిట్ లిఫ్టింగ్ పురుషుల 79 కేజీల విభాగంలో ఆంధ్రప్రదేశ్కు చెందిన వల్లూరి అజయ్ బాబు రజత పతకం కైవసం చేసుకున్నాడు. 21 ఏళ్ల అజయ్ బాబు స్నాచ్లో 149 కిలోలు, క్లీన్ అండ్ జెర్క్లో 181 కిలోలు, మొత్తం 330 కిలోలు ఎత్తి 2వ స్థానంలో నిలిచాడు. మలేషియాకు చెందిన ఎర్రీ హిదాయత్ మొత్తం 331 కిలోలు ఎత్తి స్వర్ణం నెగ్గాడు. అజయ్ బాబు 1 కిలో తేడాతో పసిడి పతకం చేజార్చుకున్నాడు. అంతకుముందు మహిళల వెయిట్ లిఫ్టింగ్ 53 కేజీల విభాగంలో జ్ఞానేశ్వరి యాదవ్ రజత పతకం దక్కించుకుంది. స్నాచ్లో 88 కేజీలు ఎత్తిన జ్ఞానేశ్వరి క్లీన్ అండ్ జెర్క్ 111 కేజీలు మోసి మొత్తంగా 199 కేజీలతో 2వ స్థానంలో నిలిచింది. నైజీరియాకు చెందిన ఓనోమే ఓమోలోలా స్వర్ణ పతకాన్ని గెలుచుకుంది. వెయిట్ లిఫ్టింగ్ మహిళల 58 కేజీల విభాగంలో బింద్యా రాణి కాంస్య పతకం దక్కించుకుంది. ఆమె మొత్తం 199 కిలోల బరువెత్తి 3వ స్థానంలో నిలిచింది. నైజీరియాకు చెందిన రఫియాకు ఫోలా షాడే లావల్ 229 కేజీలతో స్వర్ణం, కెనడాకు చెందిన ఆన్ సోఫీ టాషోరో రజతం సాధించారు. అటు భారత బాక్సర్లు కూడా సత్తా చాటుతున్నారు. సోమవారం జరిగిన వేర్వేరు బౌట్లలో సచిన్ సివాచ్, అంకుష్, సాక్షి చౌదరి తమ ప్రత్యర్థులపై గెలుపొంది క్వార్టర్ ఫైనల్స్లో అడుగుపెట్టారు. 2 స్వర్ణాలు, 5 రజతాలు, 3 కాంస్యాలతో పతకాల పట్టికలో భారత్ 8వ స్థానంలో ఉంది. తెలుగుదేశం పార్టీ 2 ఏళ్ల నమ్మకం అభివృద్ధి సంక్షేమం కార్యక్రమం సూపర్ టేక్ ఆఫ్ అని మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. ఇంటింటికి తెలుగుదేశం తొలి రోజు కార్యక్రమంపై లోకేష్ సమీక్ష నిర్వహించారు. తొలి రోజే రాష్ట్ర వ్యాప్తంగా 139,639 ఇళ్లను టీడీపీ శ్రేణులు సందర్శించాయన్నారు. 2 ఏళ్ల నమ్మకం అభివృద్ధి సంక్షేమం కార్యక్రమాన్ని తెలుగుదేశం ప్రతిష్టాత్మకంగా తీసుకుందన్నారు. 1875 క్లస్టర్లకు గాను 1717 క్లస్టర్లలో కార్యక్రమం ప్రారంభమైందన్నారు. 8750 యూనిట్లకు గాను 5390 యూనిట్లలో ఇంటింటికి వెళ్లి ప్రజాప్రభుత్వం చేసిన మంచి పనులను ప్రజలకు టీడీపీ కార్యకర్తలు వివరించారని చెప్పారు. 175 నియోజకవర్గాల్లో ఉత్సాహంగా ఎమ్మెల్యేలు, పార్టీ శ్రేణులు పాల్గొనడం పట్ల లోకేష్ హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు వారానికి 4 రోజులు, ఇతర పదవుల్లో ఉన్నవారు వారానికి కనీసం 3 రోజులు పాల్గొనాలని ఆదేశించారు. వైసీపీ నేత జోగి రమేష్, అతని కుటుంబ సభ్యులపై కోడలు మేఘన పెట్టిన కేసులో పోలీసులు విచారణ వేగవంతం చేశారు. మేఘన ఫిర్యాదుపై ఇబ్రహీంపట్నం స్టేషన్లో జోగి కుటుంబ సభ్యులు 11 మందిపై హత్యాయత్నం, గృహహింస, వరకట్న వేధింపుల కింద గత వారం కేసు నమోదు చేశారు. మేఘన, ఆమె భర్త రాజీవ్ మధ్య సఖ్యత కోసం రాజీయత్నం చేసిన పెద్దలు ఆమె తల్లిదండ్రులను పిలిచి స్టేట్మెంట్లు నమోదు చేసుకున్నారు. మేఘన తల్లిదండ్రులు కొన్ని ఆధారాలు అందజేసినట్లు తెలిసింది. పెద్దల సర్దుబాటు ప్రయత్నాలకు సంబంధించి చిత్రీకరించిన వీడియోలను అందజేశారు. మేఘన, జోగి తరపు వారిని ఇప్పటివరకు 9 మందిని విచారించారు. విచారణ పూర్తయిన తర్వాత తదుపరి చర్యలు తీసుకునే అవకాశం ఉంది. పాత ఓఎంఆర్ జవాబు పత్రాలు రోడ్డుపై కనిపించిన ఘటనపై తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ 4 అధికారులకు షోకాజ్ నోటీసులు జారీ చేసినట్లు ప్రకటించింది. 2 సెక్షన్ అధికారులను తక్షణమే సస్పెండ్ చేసినట్లు తెలిపింది. రికార్డుల నిర్వహణ, రవాణాలో నిర్లక్ష్యం ప్రదర్శించిన కాంట్రాక్టర్కు వర్క్ ఆర్డర్ను రద్దు చేసి అతనిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు వెల్లడించింది. హాస్టర్ వెల్ఫేర్ ఆఫీసర్ల నియామకాలకు సంబంధించి 2018లో పరీక్ష నిర్వహించి 2020లోనే తుది ఫలితాలు ప్రకటించారు. ఆ పత్రాలు ఇప్పుడు వెలుగు చేశాయని టీజీపీఎస్సీ వివరించింది. నిబంధనల ప్రకారం ఓఎంఆర్ షీట్లను 3 ఏళ్లు మాత్రమే భద్రపరుస్తారని తెలిపింది. ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా చర్యలు చేపట్టినట్లు కమిషన్ వెల్లడించింది.
విజయనగరం జిల్లా చెల్లూరు జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. ఆగి ఉన్న బొలెరో వాహనాన్ని లారీ ఢీకొట్టడంతో ప్రమాదం జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు. ప్రమాదంలో విశాఖ జిల్లా పద్మనాభం మండలం బొచ్చపేటకు చెందిన రాంబాబు, నారాయణరావు, మోహన్ నాయుడు మృతి చెందారు. ఘటనలో పలువురికి తీవ్ర గాయాలు కావడంతో విజయనగరంలోని మహారాజా సర్వజన ఆసుపత్రిలో చేర్పించి చికిత్సనందిస్తున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో బొలెరో వాహనంలో 16 మంది ప్రయాణిస్తూ ఉండగా వారిలో 5గురు మహిళలున్నారు. ఒడిశా రాయగడలోని మజ్జిగౌరమ్మ దర్శనానికి వెళ్తూ ఉండగా ప్రమాదానికి గురైనట్లు తెలుస్తోంది. నటుడు ఎన్టీఆర్ భుజానికి స్వల్ప గాయమైనట్లు ఆయన కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. వైద్యుల బృందం పూర్తి వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం ఎన్టీఆర్ పూర్తిగా కోలుకునేందుకు 6 నుంచి 8 వారాలు పడుతుందని తెలిపినట్లు వివరించింది. అభిమానులు, శ్రేయోభిలాషులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వెల్లడించింది. ఎన్టీఆర్ ఆరోగ్యం, కోలుకునే ప్రక్రియకు సంబంధించిన అధికారిక వివరాలను ఎప్పటికప్పుడు తెలియజేస్తామని ఆయన కార్యాలయం వివరించింది. తెలుగు సినీ పరిశ్రమలో తనదైన నటనతో ఎంతో మందిని నవ్వించిన ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్ట్, సీనియర్ నటి పావలా శ్యామల ఇకలేరు. కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె హైదరాబాద్లోని ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. అర్ధరాత్రి దాటిన తర్వాత 1:52 సమయంలో తీవ్ర గుండెపోటుతో ఆమె మరణించినట్లు ఉస్మానియా వైద్యులు ప్రకటించారు. ప్రస్తుతం ఆమె భౌతిక కాయాన్ని ఆసుపత్రి మార్చురీలో భద్రపరిచారు. పావలా శ్యామల కొన్నేళ్లుగా తీవ్ర ఆర్థిక ఇబ్బందులు, వృద్ధాప్య సమస్యలతో జీవన పోరాటం సాగిస్తున్నారు. ఆమెతో పాటే ఉన్న ఆమె కుమార్తె ప్రస్తుతం తీవ్రమైన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. వెండి తెరపై నవ్వులు పూయించి చివరి రోజుల్లో దయనీయ స్థితిలో కన్నుమూయటం సినీ అభిమానులను కలచివేస్తోంది. నేటి పేపర్ లీక్ ఆందోళనలో అరెస్టైన నిరసనకారులను వెంటనే విడుదల చేయాలని, ఎఫ్ఐఆర్లన్నింటినీ బేషరతుగా ఉపసంహరించాలని కేంద్రానికి కాక్రోచ్ జనతా పార్టీ ఇచ్చిన గడువు నేటితో ముగియనుంది. ఈ అంశాలపై ఈ రోజులోగా ప్రభుత్వం నుంచి రాతపూర్వక హామీ రాకపోతే మళ్లీ ఆందోళన బాట పడతామని హెచ్చరించింది. ఢిల్లీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సీజేపీ జాతీయ ప్రతినిధి అశుతోష్ రంకా ఈ వివరాలు వెల్లడించారు. ఆందోళనను విరమించే ముందు కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, జితేంద్ర సింగ్లతో జరిగిన చర్చల్లో ఈ మేరకు ఒప్పందం కుదిరిందని ఆయన తెలిపారు. ఒప్పందానికి విరుద్ధంగా బీహార్, పశ్చిమ బెంగాల్లో వందలాది మంది విద్యార్థులను అరెస్టు చేశారని, ఇతర ప్రాంతాల్లోనూ కార్యకర్తలను వేధిస్తున్నారని మండిపడ్డారు. సీజేపీ ప్రతినిధుల మీడియా సమావేశంలో పాల్గొన్న సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ నిరసన తెలిపిన విద్యార్థులపై ఎలాంటి చట్టపరమైన చర్యలు తీసుకోకూడదని డిమాండ్ చేశారు. కేసులను ఎదుర్కొంటున్న విద్యార్థులకు న్యాయ సహాయం అందించేందుకు ₹1 కోటి విరాళం ప్రకటించారు. దేశవ్యాప్తంగా ఉచితంగా వాదించేందుకు ముందుకు వచ్చే న్యాయవాదులతో ఒక వ్యవస్థను ఏర్పాటు చేస్తామని సిబల్ తెలిపారు. నీట్ పేపర్ లీకేజీ వ్యవహారంలో నిరసనకారులపై నమోదైన కేసులన్నింటినీ ఉపసంహరించుకుంటున్నట్లు బీహార్ ప్రభుత్వం ప్రకటించింది. వివిధ ఆరోపణల కింద అరెస్టై జైలులో ఉన్న వారిని సైతం తక్షణం విడుదల చేస్తామని వెల్లడించింది. జూలై 26 సాయంత్రం 6 గంటల కంటే ముందు జరిగిన ఆందోళనలు, ఘటనలకు సంబంధించి జారీ చేసిన ఎఫ్ఐఆర్లు, ఫిర్యాదులు, షోకాస్ నోటీసులన్నింటినీ వెనక్కి తీసుకుంటున్నట్లు బీహార్ హోంశాఖ సోమవారం సాయంత్రం అధికారిక ప్రకటన విడుదల చేసింది. అస్సాం కూడా తమ రాష్ట్రంలో నమోదైన 5 కేసులను ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించింది. భారతదేశ మొట్టమొదటి ప్రైవేట్ ఆర్బిటల్ క్లాస్ రాకెట్ విక్రమ్-1ను విజయవంతంగా ప్రయోగించిన స్కైరూట్ ఏరోస్పేస్ వ్యవస్థాపకులు ప్రధాని మోదీతో సమావేశమయ్యారు. ఈ భేటీ అనంతరం ఎక్స్ వేదికగా స్పందించిన ప్రధాని మోదీ స్కైరూట్ వ్యవస్థాపకులు పవన్ చంద్ర, నాగభరత్ దాకాతో భేటీ ఎంతో అద్భుతంగా జరిగిందని తెలిపారు. విక్రమ్-1 ప్రయోగ విజయం, ఇతర ఆసక్తికర అంశాలపై వారితో చర్చించినట్లు చెప్పారు. వారి శక్తి సామర్థ్యాలు, ఆశయాలు, సానుకూల దృక్పథం దేశ ప్రైవేట్ అంతరిక్ష రంగం ఉజ్వల భవిష్యత్తుకు అద్దం పడుతున్నాయని ప్రశంసించారు. స్కైరూట్ బృందానికి ప్రధాని శుభాకాంక్షలు తెలిపారు. తమ సంస్థ ప్రయాణం, విక్రమ్-1 ప్రయోగ విజయం, అంతరిక్ష రంగ భవిష్యత్తు గురించి ప్రధానితో పంచుకోవటం గర్వకారణంగా ఉందని స్కైరూట్ ఏరోస్పేస్ పేర్కొంది. భారత ఆవిష్కరణల రంగంపై మోదీ ఉంచిన నమ్మకం తమకు ఎంతో స్ఫూర్తినిస్తోందని సంస్థ వ్యవస్థాపకులు సంతోషం వ్యక్తం చేశారు. వ్యక్తిగత రవాణా వాహనాలకు తీసుకునే కాలుష్య నియంత్రణ ధృవపత్రం కాల వ్యవధిలో మార్పులు చేసేలా కేంద్రం నోటిఫికేషన్ జారీ చేసింది. దీని ప్రకారం భారత్ స్టేజ్ 6 వ్యక్తిగత వాహనాలకు ప్రస్తుతం ఏడాదికోసారి పొల్యూషన్ సర్టిఫికేట్ తీసుకుంటూ ఉండగా దాన్ని 3 ఏళ్లకు పెంచనున్నారు. అన్ని రాష్ట్రాలు వివిధ వర్గాల నుంచి అభిప్రాయాలు తీసుకున్నాక తుది నోటిఫికేషన్ జారీ చేసి ఈ కొత్త విధానాన్ని కేంద్రం అమల్లోకి తీసుకురానుంది. ప్రస్తుతం వ్యక్తిగత వాహనాల్లో BS1, 2, 3, 4 వాహనాలకు ప్రతి 6 నెలలకు ఓసారి, BS6 వాహనాలకు ఏడాదికోసారి PUCC తీసుకోవాలనే నిబంధన అమల్లో ఉంది. కొత్త విధానం అమలైతే BS1, 2, 3 వాహనాలకు ప్రతి 3 నెలలకోసారి PUCC పొందాల్సి ఉంటుంది. BS4 వాహనాలకు ఇప్పుడున్నట్లే 6 నెలలకోసారి PUCC తీసుకోవాలి.
కొత్తగా కొనే BS6 వాహనాలకు 3 ఏళ్లకోసారి చొప్పున 6 ఏళ్లలో 2 సార్లు, 6 ఏళ్ల నుంచి 10 ఏళ్ల మధ్య ఏడాదికోసారి PUCC పొందాలి. సరకు ప్రయాణికుల రవాణా కోసం కొనే కొత్త వాహనాలకు 6 ఏళ్ల వరకు ప్రతి 2 ఏళ్లకోసారి PUCC తీసుకుంటే చాలు. 6 ఏళ్ల నుంచి 10 ఏళ్ల మధ్య ఏడాదికోసారి తీసుకోవాల్సి ఉంటుంది.